Hi, hi everyone. Welcome to Cinema Topics. సో బేసిక్గా మనం మూవీస్ ఎక్కువ చూస్తాం కాబట్టి బుక్ మై షో ఓపెన్ చేసిన దురంధర్ కానీ టాక్సిక్ మూవీస్ కానీ రిలీజ్ అవుతున్నాయా, డేట్స్ రిలీజ్ అవుతున్నాయా, ఎర్లీ బుకింగ్స్ ఏమైనా షో అయితే ఓపెన్ చేసినప్పుడు ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. ఎందుకు అంటే ఐ విల్ షో యూ గైస్. నార్మల్ ఇన్ జనరల్ వీటి కోసం ఓపెన్ చేస్తే what I got to see is, I hope it is visible. నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారమైంది. జై బాబా, జై బాబా. మున్నా ప్రభాస్ మూవీ మున్నా రిలీజ్ అవుతుంది. అండ్ ద స్క్రీనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6th of March, which is this Friday, coming Friday. యాక్చువల్లీ మున్నా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో నేను అందుకే ఒకసారి షాక్ అయినా. అండ్ ఈ అన్ని ప్రభాస్వి మూవీ రీ రిలీజ్ ఊరికే వర్షమే చేస్తుంటే నేను వర్షం ఛత్రపతి చేస్తుంటే మున్నా రిలీజ్ కోసం నేను రాస్తుండే కింద రీ రిలీజ్ మున్నా అని. సో ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. బట్ నాకు తెలిసి ఇది ఇంకా ఎవరు తెలియదు అనుకుంటా అవుతున్నట్టు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద మూవీ టికెట్స్ ఆర్ స్టిల్ ఓపెన్. అండ్ ఏవి కూడా ఫుల్ అవ్వలేదు. సో జస్ట్ 2 days మాత్రమే ఉంది. సో నాకు అనిపించింది మేబీ ఇది రిలీజ్ అవుతున్నట్టు ఇంకా ఎవరు తెలీదు ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ అదర్ మూవీ రిలీజ్ లవర్స్కి కానీ. సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఎ వీడియో ఆన్ దిస్. అది 2007 మేబీ మే నా 8th అయిపోయింది అనుకుంటా. సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చినాం రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి, మా ఫ్యామిలీ అంతా. అగైన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నియర్ బై గాంధీనగర్ కవాడిగూడ. సో నారిపల్లి సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? నా మూవీ అదే టైంలో రిలీజ్ అయింది. సో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మేమైతే వెళ్ళినాం. బేసిక్గా 8th క్లాస్. సో విత్ కజిన్స్ వెళ్ళిన మున్నా మూవీ నెక్స్ట్ లెవెల్ మూవీ. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఈ మూవీ ఎందుకు అప్పుడు అంత ఆడలేదో నాకు ఇప్పటికీ అర్థం కాలే. బట్ మూవీ బీజిఎం కానీ, హీరో లుక్స్, స్టోరీ, ఎవ్రీథింగ్ వాజ్ అ నెక్స్ట్ లెవెల్. అండ్ ద బిగ్గెస్ట్ హిట్, ఇట్స్ ఆల్బమ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆల్బమ్ యాక్చువల్లీ ఫ్రమ్ ప్రభాస్. సో నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇలియానా, ఆఫ్ కోర్స్, ప్రభాస్ ఇలియానా క్రేజీ కాంబినేషన్ అసలు. బట్ ఎందుకో మూవీ ఎక్కడో జనాలకి కనెక్ట్ కాలేదు, ఆర్ ఎల్స్ ఆడలేదు. బట్ స్టిల్ ప్రభాస్ లుక్స్ అండ్ కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఆర్ ఎట్ డిఫరెంట్ లెవెల్. ఆ టైంలో హీరో ఎంట్రీ, బస్ చేస్, నెక్స్ట్ లెవెల్. మున్నా ఎరా చెల్లెలు కైలవి చెప్పిన వాడిని కొట్టడమే రన్నల్ క్వాలిఫికేషన్. 2007 రా ఇది. ఐ థింక్ ఇంటర్వెల్ తర్వాత అనుకుంటా. హాస్టల్ నైట్ టైం వర్షంలో ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్, పీక్ మ్యాడ్నెస్ యాక్చువల్లీ. ఆ హైట్కి, ఆ కట్అవుట్, అసలు కట్అవుట్ అంటే అక్కడ స్టార్ట్ అయింది ప్రభాస్. నెక్స్ట్ లెవెల్ ఫైట్ వర్షంలో, గూస్ బంప్స్ అసలు. మళ్ళీ బీజిఎం స్కోర్ ఎక్కడ తగ్గలేదు. హరీష్ జయరాజ్ ఇచ్చి పడేసిండు ఖాళీ. ఇలియానా మ్యాన్, షీస్ డామ్ దట్ మూవీ. పుట్టగానే పెట్టారా, పెరిగాక పెట్టారా? నీ ఫ్రంట్ కంట నీ బ్యాకే సూపర్. అండ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ స్టూడెంట్ నెక్స్ట్ లెవెల్ చూపిస్తారు మూవీలో. అండ్ సాంగ్స్, ఎలివేషన్స్, వాట్ నాట్ మ్యాన్. ప్యూర్ అబ్సల్యూట్ సినిమా అది. బట్ ఎందుకో ఫ్లాప్ చేసిన జనాలు, నాకైతే తెలియదు. నేనైతే పోయిన మూవీ ఎంజాయ్ చేసిన, థియేటర్లోనే చూసిన. అండ్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆఫ్ ప్రభాస్, ఆఫ్ కోర్స్.
బట్ ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు నాకు తెలిసి ఇంకా అందరికీ తెలియదు అనుకుంటా. సో స్టిల్ టికెట్స్ ఆర్ ఓపెన్ అండ్ వెరీ 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 అవైలబుల్. సో ఇఫ్ ఎనీ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్, ఇట్స్ ఫర్ యూ గైస్. నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా మూవీకి, ఎందుకంటే కోర్స్ మొన్న. సో లెట్స్ సీ. ప్రజెంట్ మా ఫ్రెండ్స్ని అడుక్కోవాలి మూవీ రమ్మని, చూద్దాం. టు అదర్ థింగ్స్, గాట్ బెస్ట్ ట్విస్ట్. హీరో ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే హీఈస్ లైక్ హీఈస్ యాక్చువల్లీ సన్ అని కన్వే చేస్తాడో, మైండ్ లిటరల్లీ బ్లాంక్. అసలు ఇట్ హ్యాస్ గోట్ ఎవ్రీథింగ్ అండ్ బట్ స్టిల్ ఇట్ ఫెయిల్డ్. ద మూవీ హ్యాస్ గోట్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ ఇట్ ఫెయిల్డ్ టు ప్రూవ్ ఇట్. ఎందుకో నాకు తెలీదు, పబ్లిక్కి ఎక్కలేదు, తీసుకోలేదు పబ్లిక్. ఇప్పుడు మళ్ళీ కొందరు అంటారు మూవీ అర్థం కాకపోతే ఫ్లాప్ అవుతుందని. ఇక్కడ అర్థం కాకుండా ఉండే సీన్స్ కూడా ఏముండవు. ఇట్స్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. ఎవ్రీథింగ్, ద డీటెయిలింగ్ వాస్ టూ గుడ్, బట్ సమ్హౌ ఇట్ గాట్ ఫెయిల్డ్ గైస్. TFI failed here. Telugu film industry audience failed here. Not me though. ఈ మూవీలో అయితే బిగ్గెస్ట్ ఆల్బమ్. ఇప్పటికీ నేనైతే ఆ మనసా నువ్వు ఉంటే చోటే చెప్పమ్మా సాంగ్ వింటూనే ఉంటా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా. ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ విని ఉంటా లిటరల్లీ. మా ఇంట్లో అయితే అది ఒక సీడీ, అప్పట్లో సీడీ ప్లేయర్స్ ఉంటుండే, సీడీ ఉంటుండే. పెట్టి 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 సీడీ అరిగిపోయింది, సీడీ పైన మొత్తం స్క్రాచెస్ వస్తున్నాయి. అట్లా అయిపోయింది. అంత అంత ఇష్టం మొన్న సాంగ్స్ అయితే. 7 నాకైతే పిచ్చి ఇష్టం. ప్రభాస్ లుక్స్, అంటే ప్రభాస్కి ఫ్యాన్ అయినా లిటరల్లీ ఆ మూవీలో. లుక్స్, ఫైట్స్, కాస్ట్యూమ్స్, మ్యాన్, ఎవ్రీథింగ్. ఎలివేషన్, హీరో ఎలివేషన్స్. అయినా కూడా ఫ్లాప్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్. నాట్ మీ, నాకైతే నచ్చింది. వాజ్ 100% జెన్యూన్. అదే చెప్తున్నా కదా, ఇప్పటికీ అర్థం కాలేదు అది ఎందుకు ఫ్లాప్ చేసిండ్రు అనేది. బట్ ఓవరాల్ ద మూవీ వాజ్ 9 man, 9 out of 10. So that's all for today. Signing off. Stay tuned to Cinema Topics for next vlog. యాక్చువల్గా బుక్ మై షోకి వెళ్ళిందేమో దురంధర్ అండ్ టాక్సిక్ కోసం, బట్ ఇక్కడనేమో నాకు ఒక క్రేజీ అప్డేట్ దొరికింది. సో యా, లెట్స్ వాచ్ మున్నా ఇన్ థియేటర్స్ అగైన్, వన్స్ అగైన్.